ఇయర్ రింగ్స్ చూస్ చేసుకున్నప్పుడు చాలా మంది రాంగ్ కాంబినేషన్‌లో సెలెక్ట్ చేసుకుంటారు తెలుసా? నెక్‌లైన్‌కి మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ వేసుకుంటే లుక్ టోటల్‌గా చేంజ్ అయిపోతుంది. అంటే నమ్ముతారా? ఈరోజు వీడియోలో ఏ నెక్‌లైన్‌కి ఎలాంటి ఇయర్ రింగ్స్ మ్యాచ్ అవుతాయో సింపుల్‌గా చెప్పేస్తాను. ఎండ్ వరకు వాచ్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిక్కీస్ ఫ్యాషన్. మీరు కనుక నా ఛానల్‌ని కొత్తగా చూస్తూ ఉంటే, నేను నా ఛానల్‌లో ఫ్యాషన్ కంటెంట్ అండ్ డైలీ వ్లాగ్స్‌ని షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. కమింగ్ టు ద టాపిక్. ఇయర్ రింగ్స్ చూస్ చేసుకున్నప్పుడు చాలామంది కలర్, డిజైన్ చూస్ చేసుకుంటారు. బట్ నెక్‌లైన్ బేస్ చేసుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మీరేసుకునే సింపుల్ డ్రెస్‌లో కూడా చాలా క్లాసీగా, ప్రీమియంగా కనిపిస్తారు. అదెలానో ఈ వీడియోలో చెప్తాను. టోటల్‌గా వాచ్ చేయండి స్కిప్ చేయకుండా. అండ్ ఇంకా ఈ వీడియోలో అవెందుకు సూట్ అవ్వవు కూడా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే రౌండ్ నెక్ గురించి మాట్లాడుకుందాం. రౌండ్ నెక్ ఆల్రెడీ సాఫ్ట్ అండ్ సర్క్యులర్ షేప్‌లో ఉంటుంది. సో, పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మీ ఫేస్ చాలా లావుగా, హెవీగా కనిపిస్తుంది. సో, ఇన్‌స్టెడ్ స్మాల్ ఇయర్ రింగ్స్, స్మాల్ హుక్ ఇయర్ రింగ్స్ కానీ, స్టడ్ ఇయర్ రింగ్స్ కానీ, లేదు అనుకుంటే చిన్న చిన్న జూకాస్ కానీ ట్రై చేయండి. మీ ఫేస్ చాలా స్లిమ్‌గా, మంచిగా కనిపిస్తుంది. రౌండ్ నెక్‌కి ఏ ఇయర్ రింగ్స్ సూట్ అవ్వవు అంటే లాంగ్ ఇయర్ రింగ్స్, లాంగ్ జూకాస్ అండ్ పెద్ద పెద్ద హుక్ ఇయర్ రింగ్స్ అస్సలు సెట్ కావు. దానివల్ల మీ ఫేస్ ఇంకా లావుగా అండ్ ఇంకా పెద్దగా, హెవీగా ఉన్నట్టు కనిపిస్తుందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీ నెక్. వీ నెక్ ఆల్రెడీ డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో ఉంటుంది. లాంగ్ ఇయర్ రింగ్స్ వేసుకుంటే మీ ఫేస్ చాలా స్లిమ్‌గా, నీట్‌గా కనిపిస్తుందనమాట. ఈ టిప్ అయితే చబ్బీ గర్ల్స్‌కి చాలా యూజ్ అవుద్ది. చబ్బీ గర్ల్స్ ఎప్పుడైనా వీ నెక్ ట్రై చేస్తే ఈ ట్రిక్ అయితే యూజ్ చేయండి. డౌన్‌వర్డ్ ఉన్న లాంగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోండి. దెన్ మీ ఫేస్ చాలా స్లిమ్‌గా కనిపిస్తున్నాయి. అవి ఏ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అంటే నేను ఆల్రెడీ నోట్ ప్యాడ్‌లో నోట్ చేసుకున్నాను. ఇయర్ రింగ్స్ సెట్ అవుతాయి అంటే సింపుల్ డ్రాప్ ఇయర్ రింగ్స్ కానీ, లాంగ్ ఇయర్ రింగ్స్ కానీ, ట్రయాంగులర్ యారో షేప్ ఇయర్ రింగ్స్ కానీ, లాంగ్ జూకాస్ కానీ చాలా బాగుంటాయి. నేను పిక్స్ అన్నిటికీ పక్కన అటాచ్ చేస్తా రిఫరెన్స్ కోసం మీకు. వీ నెక్ వేసుకున్నప్పుడు రౌండ్ స్టడ్స్ కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి. అండ్ వైట్‌గా ఉన్న ఇయర్ రింగ్స్ లైక్ వైట్ జుంకాస్ ఇలాంటివి కూడా అవాయిడ్ చేయండి. సో, దానివల్ల మీ ఫేస్ ఇంకా పెద్దగా కనిపించేలాగా చేస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్వీట్ హార్ట్ నెక్ గురించి మాట్లాడుకుందాం. స్వీట్ హార్ట్ నెక్ వచ్చేసి చాలా ఫెమినన్‌గా అండ్ సాఫ్ట్‌గా ఉంటుంది నెక్ లైన్. సో, దానికి మనకి రొమాంటిక్ ఫ్లోరల్ ఇయర్ రింగ్స్ గానీ, లేదంటే పెద్ద పెద్ద చాన్‌బాలీస్ గానీ చాలా బాగా సెట్ అవుతాయన్నమాట. లైక్ కుందన్స్ ఉన్న ఇయర్ రింగ్స్, లైక్ పర్ల్స్ ఉన్న ఇయర్ రింగ్స్ చాలా బావుంటాయి. కానీ ఏం అవాయిడ్ చేయాలి అంటే మీరు స్వీట్ హార్ట్ నెక్ ఏసుకున్నప్పుడు స్మాల్ ఇయర్ రింగ్స్, స్టడ్ ఇయర్ రింగ్స్ ఇలాంటివి అవాయిడ్ చేయండి. సో, నెక్స్ట్ వచ్చేసి బోట్ నెక్. బోట్ నెక్ మనకి వైడ్ షోల్డర్ నెక్ ఉంటుంది. సో, చాలా వైడ్‌గా కనిపిస్తుంది మనకి అప్పర్ బాడీ అనేది. సో, అలాంటప్పుడు మీరు వైడ్‌గా ఉన్న ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఇంకా పెద్దగా కనిపిస్తారు. సో, జస్ట్ గో విత్ మినిమల్ ఇయర్ రింగ్స్ అనమాట. లైక్ ఇయర్ కఫ్స్ కానీ, స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ కానీ, లేదా స్మాల్ జూకాన్స్ కానీ, స్మాల్ జామెట్రిక్ షేప్ ఇయర్ రింగ్స్ కానీ, మినిమల్‌గా ఉన్న ఇయర్ రింగ్స్‌ని మీరు బోట్ నెక్ మీద స్టైల్ చేసుకుంటే మీ లుక్ చాలా ఎలివేట్ అవుద్ది. బోట్ నెక్ వేసుకున్నప్పుడు మెయిన్‌గా హెవీగా ఉన్న ఇయర్ రింగ్స్ అండ్ వైడ్‌గా ఉన్న ఇయర్ రింగ్స్‌ని, పెద్ద పెద్ద జామెట్రికల్ షేప్ ఉన్న ఇయర్ రింగ్స్‌ని మస్ట్ అండ్ షుడ్‌గా అవాయిడ్ చేయండి. లేదంటే మిమ్మల్ని ఇంకా వైడ్‌గా కనిపించేలాగా మీ ఫేస్ ఇంకా ఇలా కనిపించేలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకి నెక్ ఇలా బోట్ నెక్ ఇలా వైడ్‌గా ఉంటుంది. మీరు ఇయర్ రింగ్స్ కూడా ఇంత వైడ్‌గా పెట్టుకుంటే డెఫినెట్‌లీ మీరు చాలా చబ్బీగా పెద్దవాళ్ళలాగా కనిపిస్తారనమాట. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి టుటిల్ నెక్ టీ షర్ట్స్. అంటే లైక్ టుటిల్ నెక్ టాప్స్ కానీ ఇలా ఇక్కడ హాఫ్ నెక్ మొత్తం కవర్ అయిపోయేలాగా ఉంటాయి టీ షర్ట్స్. లైక్ నేను వేసుకున్నది టుటిల్ నెక్ టీ షర్ట్స్. సో, అలానే మనకి టాప్స్ కూడా ఉంటాయి. ఇక్కడ దాకా కూడా మనకి మొత్తం నెక్ లైన్‌తోనే కవర్ అయిపోయి ఉంటుంది. సో, ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు లాంగ్ ఇయర్ రింగ్స్, లాంగ్ హుక్ ఇయర్ రింగ్స్ కానీ అలాంటివి పెట్టుకున్నప్పుడు ఏమైపోద్దంటే మొత్తం క్రౌడెడ్ అయిపోద్ది. చాలా క్లమ్జీగా ఉంటుందనమాట. సో, అలాంటప్పుడు చాలా మన సింపుల్ అండ్ మినిమల్ జ్యువెలరీ పెట్టుకుంటే లుక్ చాలా ఎలివేట్ అవుద్ది. లైక్ చిన్న హుక్ ఇయర్ రింగ్ కానీ, చిన్న ఇలా స్టడ్స్ కానీ, లేదా పర్ల్ స్టడ్స్ ఉంటాయి మనకి అలాంటివి కానీ, చిన్న చిన్న స్టోన్ స్టడ్స్ ఉంటాయి. ఆ కైండ్ ఆఫ్ స్టడ్స్ పెట్టుకుంటే చాలా మినిమల్‌గా ఉండి చాలా క్లాసీగా కనిపిస్తారు. మెయిన్‌లీ ఆఫీస్ గోయింగ్ గర్ల్స్ కానీ, కాలేజ్‌కెళ్ళే వాళ్ళు కానీ ఇలాంటి లుక్‌ని బాగా స్టైల్ చేసుకుంటారనమాట. అండ్ మెయిన్‌లీ వింటర్ సీజన్‌లో మనం ఇలాంటి నెక్స్ మంచిగా వేసుకుంటాం కదా! సో, అలాంటప్పుడు ఇలా చిన్న చిన్న స్టడ్స్ పెట్టుకుంటే లుక్ చాలా బావుంటది. అంతేగాని మీరు హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు అవి ఇక్కడ దాకా వస్తాయి. నెక్ ఇక్కడ దాకా ఉండి ఇయర్ రింగ్స్ ఇక్కడ దాకా ఉన్నప్పుడు చాలా క్రౌడీగా అండ్ చాలా లైక్ క్లమ్జీగా ఉంటాయి. చూసే వాళ్ళకి కూడా మీ లుక్ ఎలివేట్ అవ్వదు. సో, మీరు ఇలా సింపుల్‌గా
ఇలా టోటిల్ నెక్స్ వేసుకున్నప్పుడు చిన్న హుక్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మీ ఫేస్ చాలా ఎలివేట్ అవుతుంది. టోటిల్ నెక్ టీ షర్ట్స్ వేసుకున్నప్పుడు లాంగ్ ఇయర్ రింగ్స్ని అవాయిడ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హాఫ్ షోల్డర్ టాప్స్ కానీ లైక్ వన్ షోల్డర్ టాప్స్ అలా ఉంటాయి కదా మనకి. అలా ఉన్నప్పుడు మనకి ఫేస్ అండ్ మనకి కాలర్ బోన్ అనేది ఓపెన్గా కనిపిస్తుంది, అంటే బాగా ఎలివేట్ అవుతుంది మనకి. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే లాంగ్ ఇయర్ రింగ్స్, లాంగ్ బోల్డ్ ఇయర్ రింగ్స్ అలాంటివి పెట్టుకుంటే అవి చాలా బాగా ఎలివేట్ అవుతాయి. ఎందుకంటే మనకి ఫేస్ అండ్ ఇప్పుడు హాఫ్ షోల్డర్ అంటే మనకి ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది టాప్, లేదా ఇలా ఉంటుంది. సో అలాంటప్పుడు మనకు వన్ సైడ్ కాలర్ బోన్ అంతా కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది, చాలా ఎలివేట్ అవుద్ది చూసే వాళ్ళకి. సో అలాంటి టైంలో మీరు బోల్డ్ ఇయర్ రింగ్స్ కానీ లాంగ్ ఇయర్ రింగ్స్ కానీ పెట్టుకుంటే ఆ ఇయర్ రింగ్స్ మంచిగా ఎలివేట్ అవుతాయి అండ్ మీ ఫేస్ అండ్ మీ డ్రెస్ కూడా మంచిగా ఎలివేట్. ఎలాంటి టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ట్రై చేయొచ్చు అంటే లాంగ్ స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్, లేదంటే షోల్డర్ లెంత్ ఇక్కడ దాకా ఉన్న ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, షోల్డర్ లెంత్ ఇక్కడ దాకా ఉంటాయి అలాంటి ఇయర్ రింగ్స్ కానీ, లేదంటే బోల్డ్ జామెట్రిక్ షేప్ ఇయర్ రింగ్స్ ఉంటాయి మనకి, పెద్ద ట్రయాంగిల్స్, పెద్ద సర్కిల్స్. సో అలాంటి ఇయర్ రింగ్స్ వేసుకుంటే మనకి ఈ ఆఫ్ షోల్డర్ ఆర్ వన్ షోల్డర్ టాప్స్ కి బాగా ఎలివేట్ అవుతుంది. ఏవి అవాయిడ్ చేయాలంటే చిన్న చిన్న స్టడ్స్ ఇలాంటివి మీరు పెట్టుకుంటే అవి అంతా మంచిగా సెట్ అవ్వవు అనమాట. సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఏ నెక్ లైన్ ఉంటుంది, కాలర్ నెక్ లైన్. రెగ్యులర్గా ఆఫీస్ వెళ్ళేవారు కానీ, కాలేజ్కి, స్కూల్స్కి వెళ్ళేవారు అండ్ ఆల్సో నాట్ ఓన్లీ వాళ్ళు, మనం శారీస్ మీద కూడా కొంచెం కాలర్ ఉన్న బ్లౌజెస్ కానీ స్టిచ్ చేయించుకుంటాం. సో కాలర్ ఉన్నప్పుడు మనకి అది ఎలా ఉంటుందంటే ఒక స్ట్రక్చర్డ్ లుక్ తెస్తుంది. సో అండ్ కొంచెం ఫార్మల్ లుక్ కూడా ఇస్తుంది. సో అలాంటప్పుడు మనకి చిన్న స్టడ్స్ అండ్ చిన్న హుక్ ఇయర్ రింగ్స్, లేదంటే పర్ల్ స్టడ్స్ కానీ ఇలాంటి ఇయర్ రింగ్స్ చాలా బాగుంటుంది. లాంగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మన కాలర్ సేమ్ టోటల్ నెక్ లాగానే కాలర్ కూడా మనకి ఇక్కడ దాకా ఉంటుంది కాబట్టి స్ట్రక్చర్డ్ ఉంటుంది కాబట్టి మనం ఈ ఇయర్ రింగ్స్ ఎప్పుడైతే లాంగ్ పెట్టుకుంటామో ఇవంతా కూడా చాలా క్రౌడెడ్ అయిపోయి మనకి లుక్ ఎలివేట్ అవ్వదు. సో మీరు ఎప్పుడైనా కాలర్ నెక్ ప్రిఫర్ చేస్తే గో విత్ స్టడ్ ఆర్ స్మాల్ హుక్ ఇయర్ రింగ్స్ పెట్టుకోండి, చాలా చాలా బాగుంటారు అండ్ చాలా ఫార్మల్గా కూడా ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ నెక్ లైన్ వచ్చేసి స్ట్రాప్ లైస్ ఆర్ ట్యూబ్ టాప్స్ అనుకోండి. కొన్ని మనకి బ్లౌజెస్ అనే కాదు, మనకి ఇప్పుడు డ్రెస్సెస్లో కూడా, టాప్స్లో కూడా ఎలా అంటే మనకి లైక్ స్ట్రాప్లైజ్ ఉంటాయి, అంటే ఇక్కడ నుంచి డ్రెస్ స్టార్ట్ అవుద్ది, ఇదంతా పోర్షన్ కూడా మొత్తం ఎంటీ ఉంటుంది, బాడీ మొత్తం ఎక్స్పోజ్ అయ్యి ఉంటుంది. సో అలాంటప్పుడు బాడీ ఇదంతా ఎంటీగా ఉంటుంది కాబట్టి మనం పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్, బోల్డ్ ఇయర్ రింగ్స్, లేదా హుక్ ఇయర్ రింగ్స్ ఇలాంటివి మనం పెట్టుకున్నాం అనుకోండి, అవి చాలా బాగా ఎలివేట్ అవుతాయి అనమాట. లైక్ ఇలాంటి టైంలో మీరు చిన్న చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకున్నారనుకోండి, ఇదంతా కూడా చాలా ఎంటీ ఫీలింగ్ ఇస్తుంది అండ్ చూడ్డానికి కూడా లుక్ చాలా ఎంటీగా, అన్ఫినిష్డ్గా అనిపిస్తుంది. సో ఎప్పుడైనా స్ట్రాప్లెస్ డ్రెస్సెస్ వేసుకుంటే ఈ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ని అయితే మీరు చూస్ చేసుకోండి. నెక్ లైన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను కొన్ని బోనస్ పాయింట్స్ కూడా చెప్తాను. లైక్ నేను ఆల్రెడీ నోట్ చేసుకున్నాను. అండ్ అవుట్ఫిట్ టైప్ బట్టి ఇయర్ రింగ్స్, ఏ అవుట్ఫిట్ టైప్కి ఏ ఇయర్ రింగ్స్ మంచిగా సెట్ అవుతాయో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. లైక్ ఇప్పుడు ఒకవేళ మీరు వెస్ట్రన్ వేసుకున్నారనుకోండి, లైక్ అప్పుడు హుక్, స్టడ్ ఇయర్ రింగ్స్, లాంగ్ స్లిమ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి మనకి, అంటే సన్నగా ఉన్న ఇయర్ రింగ్స్ ఉంటాయి, లాంగ్గా ఉండి సన్నగా ఉన్న ఇయర్ రింగ్స్, అలాంటివి వెస్ట్రన్ అవుట్ఫిట్స్ మీద చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను వెస్ట్రన్ అవుట్ఫిట్స్ వేసుకుంటే మ్యాక్స్ ఐ గో విత్ ఏ హుక్ ఇయర్ రింగ్స్ ఆర్ స్టడ్స్. ఈ రెండింటినే ఎక్కువ చూస్ చేసుకుంటాను బికాస్ ఐ లవ్ దెమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎథనిక్, మనం ఇండియన్ వేర్ లైక్ ఎథనిక్ అవుట్ఫిట్స్ వేసుకుని ఫెస్టివల్ వేర్ అలాంటివి వేసుకున్నప్పుడైతే కనుక జుమ్కాస్, చాన్బాలీస్ కానీ, లైక్ లేదంటే పర్ల్ ఇయర్ రింగ్స్ కానీ, ఆక్సిడైజ్ జ్యువెలరీ కానీ ఎథనిక్ వేర్కి చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ వేర్. ఆఫీస్ వేర్కి అయితే నేను మ్యాక్స్ వచ్చేసి చెప్పా కదా, స్టడ్స్ అండ్ హుక్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను నేనైతే. యాక్చువల్గా అవి కూడా చాలా బాగుంటాయి అండ్ చాలా ఫార్మల్గా ఉంటాయి అనమాట. ఐ థింక్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయి ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు డిజైన్ అండ్ కలర్ చూసి ఇయర్ రింగ్స్ తీసుకోకుండా మీ అవుట్ఫిట్ నెక్ లైన్కి ఏముందో దాన్ని బట్టి ఇయర్ రింగ్స్ని షాప్ చేయండి, మీ లుక్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు డిజైన్ అండ్ కలర్ నచ్చి ఇయర్ రింగ్స్ తీసుకుంటే బేస్డ్ ఆన్ ద నెక్ లైన్ చూసుకుని ఆ ఇయర్ రింగ్స్ అయితే స్టైల్ చేసుకోండి. అండ్ ఏ నెక్ లైన్కి ఏ ఇయర్ రింగ్స్ సెట్ అవుతాయో నేను అన్నీ ఆల్రెడీ నా దగ్గర ఒక కలెక్షన్ నేను సేవ్ చేసి పెట్టాను. మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో లింక్ అని కామెంట్ చేయండి, నేను లింక్ అయితే షేర్ చేస్తాను. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టైలింగ్ కంటెంట్ కోసం నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆల్సో మర్చిపోకుండా నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా
ఫాలో అవ్వండి. నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తా. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా వాచ్ చేయకపోతే అవి కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదంటే నా ఛానల్‌లోకెళ్ళి వాచ్ చేయండి. సో, ఇలాంటి స్టైలింగ్ కంటెంట్ మీకు మంచిగా యూజ్ అవుతుంది అని అనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చేస్తూ ఉంటాను.